మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ 6వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏముంటదండి, నేను ఎలా దర్శిస్తాను, నేను ఎలా నీ సన్నిధిలో నమస్కారం చేస్తాను, ఏం అర్పిస్తే నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటాను, ఎలా ఉంటే నేను సంతోషపట్టగలుగుతాను అనే మాటలు పైన ఉంటాయి కదా. కానీ దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటండి, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉంటాయండి, దేవునికి ఎంత ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత దేవునికి సమర్పించాలి, ఇలా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, మన ఎదుటి నుంచి ఉత్తమమైన శ్రేష్టమైన దానిని వెతికే వారంగా మనం ఉండాలని, అలాగే న్యాయముగా మన జీవితాన్ని నడుచుకోవాలని, కనికరాన్ని ప్రేమించడానికి, ఇతరులని కనికరించడంలో ఎప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండేవారంగా, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటకు ఇంతే కదా దేవుడు మన ఎడల నుంచి కోరుకొనిచున్నాడు కదండి. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీలు 1వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపవలటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు కదా, ఏంటండి, శ్రేష్టమైన దానిని వెదకాలని ఆయన ఇష్టపడుచున్నాడు. మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్న మొదటిది ఏంటిదండి, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఉదయకాలం కూడా మనం చూసాం కదా, దేని గురించి బన్ని చెప్పిందండి, మరియా గురించి, మార్త గురించి కదండి. ఉత్తమమైనది ఎవరు ఎన్నుకున్నారండి, మరియా కదా. ఎన్నో విస్తారమైన పనులు మనం ఈ లోకంలో కూడా పెట్టుకుంటాం కదా, అంటే ఇది దేవుని పని కదా అని అనుకుంటాం. కానీ దేవునితో కూర్చుండడం, దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది దేవునికి చాలా ఇష్టమైన పనిగా ఇక్కడ చెప్పబడుచున్నది. ఇక్కడ చూసినట్లయితే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ